Good morning, sir. Good morning, Amma. Good morning. Good morning, sir. Good morning. Good morning. Good morning, sir. Good morning, Amma. Good morning, sir. Good morning. Good morning. Good morning, sir. Good morning, Amma. ఇంకా వస్తూనే ఉన్నారు. Okay, shall we start? లాస్ట్ క్లాస్లో మనం వెకాబులరీ కింద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్ని 4 చాప్టర్లు అయిపోజేసుకున్నాం. అండ్ టుడే వి విల్ స్టార్ట్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ కింద మళ్ళీ మనకు 4 చాప్టర్లు ఉన్నాయి. చాలా చిన్న చిన్న చాప్టర్లు. మేబీ ఈ రోజే కూడా అయిపోవచ్చు, లేదంటే మ్యాక్సిమం రేపు అయిపోవచ్చు. ఓకే, 2 డేస్లో అయిపోతుంది. లెట్ us see this one. యూస్ ఆఫ్ ఐఈ అండ్ ఈఐ స్పెల్లింగ్లో ఐఈ వస్తుందా ఈఐ వస్తుందా అని చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిలీవ్ అనుకోండి, బిఈఎల్ఐఈనా బిఈఎల్ఈఐయా, ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. దీనికి ఒక చిన్న రూల్ ఉందన్నట్టు. ఆ రూల్ ఏమో చూద్దాం. A common error made by many English language learners is to misspell words which include the combination of letters IE or EI. ఈ రెండు పక్క పక్కన వచ్చినప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఐఈ వాడాలనా ఈఐ వాడాలనా అనే స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే, ఫార్చునేట్లీ దెర్ ఈస్ ఎ సింపుల్ రూల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రైమ్ విచ్ కెన్ హెల్ప్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం. దీనికి ఒక చిన్న రూల్ ఉంది అన్నట్టు. ఇది ఒక చిన్న రైమింగ్ లెక్కన చాలా బ్యూటిఫుల్ రూల్ అన్నట్టు. అదేమన్నా అంటే చూడండి, ఇది I before E except after C or when sounding like A. చూడండి, I before E except after C అంటే ఏంటి? సి తర్వాత కాకుండా ఉంటే, అంటే సి తర్వాత, ఓకే, ఒక స్పెల్లింగ్లో సి తర్వాత తప్ప మిగతా అన్ని చోట్ల ఐఈనే వస్తుంది. ఆర్ వెన్ సౌండింగ్ లైక్ ఏఈ. ఏఈ అనే సౌండ్ అంటే మన ప్రొనౌన్సియేషన్లో ఏఈ అని ప్రొనౌన్స్ చేసినప్పుడు కూడా ఐఈ రాదు. మిగతా అన్ని చోట్ల ఐఈనే వస్తుంది. సి తర్వాత ఈఐ వస్తుంది. ఏయ్, ఫర్ ఎగ్జాంపుల్ నైబర్ అన్నప్పుడు ఏయ్ అనే సౌండ్ ఉంది కదా, అక్కడ కూడా ఈఐ వస్తుంది. చాలా సింపుల్ రూల్ అన్నట్టు. ఓకే, అర్థమైందా మీకు ఇది? ఓకే, ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి ఆర్ వెన్ సౌండింగ్ లైక్ ఏయ్. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఐఈఈఐ ప్రాబ్లమే రాదన్నట్టు. ప్రాబ్లమే రాదు. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ బిఫోర్ ఈ ఎప్పుడు వస్తుంది చూడండి. అంటే దాని ముందర సి తప్ప వేరే ఏ కాన్సనెంట్ ఉన్నా సరే, ఐఈ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిలీవ్లో ఐఈ ముందర ఏముంది? ఎల్ ఉంది. ఎల్ తర్వాత ఎప్పుడు ఐఈ వస్తుంది. అంటే సి, ఒకవేళ సి ఉంటే మాత్రమే ఈఐ వస్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి ఐఈ. చీఫ్ ఇక్కడ హెచ్ ఉంది. ప్రీస్ట్ ఆర్ ఉంది. ఫ్రెండ్ ఆర్ ఉంది. పేషెంట్ టీ ఉంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనము ఐఈ వాడతాం. ఓకే, అలా కాకుండా సి తర్వాత వచ్చినప్పుడు, అంటే సి తర్వాత ఈఐయా ఐఈనా అన్నప్పుడు సి తర్వాత ఎప్పుడు ఈ ఐఏ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ ఈఐ, సి తర్వాత ఏమొచ్చింది? ఈఐ. సిఐఈ కాదు, సిఈఐ, సీలింగ్. డిసీట్, ఇక్కడ కూడా సి తర్వాత ఈఐ వచ్చింది. రిసీట్, పి సైలెంట్ ఇక్కడ, రిసీప్ట్ కాదు రిసీట్ అనాలి. సి తర్వాత ఈఐ వచ్చింది. రిసీవ్, సి తర్వాత ఈఐ వచ్చింది. దెన్ ట్రాన్సీవో, ఇది కూడా సి తర్వాత ఈఐ వచ్చింది అన్నట్టు. సో ఇది నెక్స్ట్ వన్. ఏ అనే సౌండ్ వచ్చినప్పుడు మనకు ఈఐ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నైబర్, ఏయ్, చూడండి ఏయ్ అన్నప్పుడు ఈఐ వస్తుంది. వెయిన్, విఐఎన్, వెయిట్ ఈఐ, బేజ్ ఈఐ, స్లేట్ ఈఐ.
అర్థమైందా? ఈ రూల్ చాలా సింపుల్ రూల్ అన్నట్టు. ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి ఆర్ వెన్ సౌండింగ్ లైక్ ఏ. ద వర్డ్స్ ఆర్ స్పెల్డ్ ఏ బికాస్ ద వర్డ్స్ హ్యావ్ అన్ ఏ సౌండ్. చూడండి ఇట్లా ఇది ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాడు. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చా అంటే ద వర్డ్స్ ఆర్ స్పెల్ట్ ఏ, స్పెల్ట్ ఏమో ఈఐ వస్తుంది, బికాస్ ద వర్డ్స్ హ్యావ్ అన్ ఏ సౌండ్. వీటికంతా ఏ, నెయ్, వెయ్, వెయ్, బెయ్, స్లై, ఇలా ఏ అనే సౌండ్ వచ్చినప్పుడు ఈఐ వస్తుంది అని అర్థం. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ బి ఐ. ఈవెన్ సి తర్వాత కూడా ఈఐ వస్తుంది. దిస్ అ సింపుల్ రూల్. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా హార్డ్ ఫాస్ట్ రూల్స్ అనేటివి ఉండనే ఉండవు. ప్రతి రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉంటాయి. కొన్ని ఈ రూల్ను తప్పించి వచ్చేటటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. అవేంటివిరా అంటే చూడండి, అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ టు దిస్ రూల్. దే కెన్ ఓన్లీ బి రిమెంబర్డ్ బై మెమరైజింగ్ దేర్ స్పెల్లింగ్. హియర్ ఆర్ ఏ ఫ్యూ ఎక్సెప్షన్స్. ఇవి కొన్ని ఎక్సెప్షన్స్. వీటికైతే మనకు ఈ రూల్ వర్తించదు. ఈ రూలు వర్తించదు. చూడండి, సీజ్, ఇది చూడండి, ఇది ఎస్ తర్వాత. సో సి లేదు కదా, సీజ్ అనేది ఎస్ఐఈజెడ్ఈ రావాలి ఈ రూల్ ప్రకారం అయితే. ఈ పై రూల్ ప్రకారం అయితే ఏముండాలా, ఎస్ఐఈజెడ్ఈ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఎస్ఈఐజెడ్ఈ, సీజ్ వచ్చింది. నెక్స్ట్ బీయింగ్, బీయింగ్ కూడా చూడండి బిఐఈ రావాలి. యాక్చువల్ బి తర్వాత ఐఈ రావాలి కదా, ఇక్కడ బీయింగ్ బిఐఎన్జి వచ్చింది. దెన్ వియర్డ్, చూడండి వియర్డ్, యాక్చువల్గా ఏ సౌండ్ కూడా లేదు, ఇది ఈ అనే సౌండ్ ఉంది. యాక్చువల్గా ఈ సౌండ్ ప్రకారం కూడా మనకు ఐఈ రావాలి, కానీ వియర్డ్లో డబ్ల్యూఈఐఆర్డి వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ సైన్స్, ఈవెన్ సైన్స్లో కూడా సి తర్వాత ఈఐ రావాలి. ఓకే, కానీ ఇక్కడ ఐఈ వచ్చింది. దెన్ ఈద చూడండి, దీని ముందర ఏ అక్షరము లేదు, అయినప్పటికీ ఈదర్ ఈఐ అని వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ సొసైటీ, ఎటువంటి సి తర్వాత మళ్ళీ ఐఈ వచ్చింది. ఇటువంటి కొన్ని ఎక్సెప్షన్స్ వర్డ్స్ ఉన్నాయి. వీటిని మనం సపరేట్గా నేర్చుకోవాలి, కానీ ఆ రూల్ కిందకి రావు అన్నట్టు. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు కరెక్ట్లీ స్పెల్ ద వర్డ్స్. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. ఇది చూడండి, హీర్ నాట్ హెయిర్, హెచ్ఏఐఆర్, ఏఐ అది హెయిర్. ఓకే, ఆడ ఏఐ వస్తుంది, మనకు కావాల్సింది ఐఈఈఐ కదా. ఇక్కడ హీర్ అంటే ఏమిరా అంటే అర్థము వారసుడు అని అర్థం. ఓకే, హీర్ అంటే ఏంటి, వారసుడు అంటే తండ్రి ఆస్తికి కొడుకు వారసుడు అవుతాడు కదా, అట్లా కొడుకుని హీర్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, హీ హ్యాస్ 3 హీర్స్ అంటాం. హీ హ్యాస్ 3 హీర్స్ అంటే ముగ్గురు వారసులు ఉన్నారు అని అర్థమవుతుంది అన్నట్టు. సో హీర్, ఇట్స్ నాట్ హెయిర్, హీర్ అనాలి. ఓకే, హీర్. సో హెచ్ తర్వాత వచ్చింది కాబట్టి మనము యాక్చువల్గా ఐఈ ఉండాలి. ఓకే, హయ్యర్ ఉండాలి, కానీ ఇక్కడ హెచ్ఈఐఆర్ హీర్ అనేది ఇది ఒక ఎక్సెప్షన్ వర్డ్ అన్నట్టు. నెక్స్ట్ పయ, ఇదైతే మనకేం ప్రాబ్లం లేదు, పి తర్వాత ఐఈనే వచ్చింది. పయర్ అంటే ప్లాట్ఫామ్ అని. పయర్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్. దెన్ సీజర్, ఇది కూడా ఎక్సెప్షన్. ఇది సీజర్ ఇది కూడా ఎక్సెప్షన్లో వచ్చింది అన్నట్టు. దెన్ ఫైనాన్సియర్, ఇక్కడ చూడండి సి తర్వాత మనకు ఈఐ రావాలి, కానీ ఇక్కడ ఐఈ వచ్చింది. ఇది కూడా ఎక్సెప్షనల్ వర్డ్, అందుకని ఇవన్నీ మీకు ఇక్కడ ఎక్సైజ్ రూపంలో ఇచ్చాడు. ఫైనాన్సియర్. నెక్స్ట్ మిస్చివస్, ఇక హెచ్ తర్వాత ఐఈ రావాలి, నో ప్రాబ్లం, సేమ్ అలాగే వచ్చేసింది మిస్చివస్ ఐఈ. దెన్ అచీవ్, ఇది కూడా నో ప్రాబ్లం, ఇది కూడా ఎక్సెప్షన్ ఏం కాదు, పైన రూల్కి మనకు సరిగా సరిపోతుంది, అచీవ్. దెన్ షీక్ నాట్ షేక్, షీక్ ఈఐ వచ్చింది. దెన్ సర్వైలెన్స్, ఓకే, సర్వైలెన్స్ వి తర్వాత ఏం రావాలి, ఐఈ రావాలి. వి తర్వాత ఏం రావాలి, ఐఈ రావాలి, కానీ ఇక్కడ సర్వైలెన్స్ కాకపోతే ఏ సౌండ్ ఉంది ఇక్కడ, సర్వైలెన్స్ కాకపోతే ఇది కూడా పై రూల్కే వర్తిస్తుంది, ఏ సర్వైలెన్స్. దెన్ కౌంటర్ ఫీట్, ఎఫ్ తర్వాత మనకి యాక్చువల్గా ఏం రావాలా, ఐఈ రావాలి, బట్ ఇక్కడ ఈఐ వచ్చింది. దెన్ ఫియంట్, డిసెప్టివ్. ఫియంట్ అంటే మోసపూరితమైనటువంటి మూవ్ అన్నట్టు. జనరల్గా ఆటలు ఆడేటప్పుడు వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఆడేటప్పుడు మనం ఇటువైపు కొట్టినట్లుగా యాక్షన్ చేసి అటువైపు కొడతాం అన్నట్టు. అటువంటి దాన్ని ఫియంట్ అంటారండి. డిసెప్టివ్ మూవ్ ఇన్ స్పోర్ట్స్లో ఇది చాలా కామన్. అంటే ఎదుటి వ్యక్తిని మోసగించడానికి, అది యాక్చువల్గా ఇల్లీగల్ కాదు, దే డూ అన్నట్టు. అది ఒక స్ట్రాటజిక్ గేమ్ అన్నట్టు. ఫియంట్ అంటారు దాన్ని, ఫియంట్. దెన్ ప్రోటీన్, చూడండి ఇది ప్రోటీన్, పిఆర్ఓటిఈఐఎన్. ఓకే,
Next, their, their, their. Then died, died, died. Species, species, species. Glacier, glacier. Then leisure, leisure, leisure. ఓకే, ఇవన్నీ కూడా స్పెల్లింగ్స్ అన్నట్టు. సో చాలా చిన్నది, ఇది అయిపోయింది. అండ్ విల్ గో టు ద నెక్స్ట్ వన్ చూసామంటే ఇది కూడా చాలా చిన్నది అన్నట్టు. అన్ని చిన్న చిన్నవే ఉన్నాయి. బట్ దీంట్లో మనకు ఆన్సర్స్ లేవు, మీరే చెప్పాలి. ఓకే, దీంట్లో అంటే ఏబిఎల్ఈ ఐబిఎల్ఈ. కొన్ని చోట్ల మనం ఏబిఎల్ఈ వాడతాము, ఏబుల్, ఐబిఎల్ఈ, రెండు అర్థాలు ఒకటే వస్తాయి యాక్చువల్గా. ఓకే, వర్డ్స్ ఎండింగ్ విత్ ఏబిఎల్ఈ అండ్ ఐబిఎల్ఈ ఆర్ యూజువల్లీ అడ్జెక్టివ్స్ అండ్ మీన్ క్యాపబుల్ ఆఫ్. రెండింటి అర్థాలు సేమ్ అన్నట్టు, అదే అన్నట్టు. అంటే హీఈస్ క్యాపబుల్, ఏబిఎల్ఈ వచ్చింది అన్నట్టు. సూటబుల్, ఏబిఎల్ఈ వచ్చింది అన్నట్టు. ఫార్. అయితే కొన్ని చోట్ల ఏబిఎల్ఈ, ఎక్కువ పదాలు ఏబిఎల్ఈనే ఉంటాయి, కానీ కొన్ని పదాలు ఐబిఎల్ఈ ఉంటాయి. అవి ఎలానో చూద్దాం. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎంజాయబుల్, ఏబుల్ టు బి ఎంజాయ్డ్, ఎంజాయ్, ఎంజాయబుల్. ఎడిబుల్, ఎడిబుల్ అంటే ఏమంటే తినదగిన, తినడానికి అనుకూలం ఉన్నటువంటి, ఎడిబుల్ ఆయిల్ అంటాం. ఇప్పుడు ఆయిల్స్ ఉన్నామనుకోండి, ఫర్ పెట్రోల్ కూడా ఆయిలే. పెట్రోలు, కిరోసిన్, డీజలు, ఇవన్నీ ఆయిల్సే. కాకపోతే అవి తింటామా మనం? తినమన్నట్టు. అయితే వేరే ఆయిల్స్ ఏవి, పల్లీల నూనె కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, ఈవెన్ కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఓకే, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానివ్వండి, రకరకాల ఆయిల్స్ ఉన్నాయన్నట్టు. ఓకే, వీటిని ఎడిబుల్ ఆయిల్స్ అంటాం. ఎడిబుల్ ఆయిల్స్ అంటే మనము తినదగినటువంటి ఆయిల్స్. పెట్రోల్ మనం తినం, కిరోసిన్ కూడా మనం తినం. ఓకే, బట్ పల్లీల నూనె కానివ్వండి, సన్ఫ్లవర్ కానివ్వండి, ఇవన్నీ మనం తినగలుగుతాం, అంటే తినగలిగినటువంటి. సో దాన్ని ఎడిబుల్ అంటాం. సూటబుల్ ఫర్ ఈటింగ్, సూటబుల్ ఫర్ ఈటింగ్. ఎడిబుల్ ఫుడ్స్, ఎడిబుల్ ఫ్రూట్స్, ఎడిబుల్ ఫ్రూట్స్ అని కూడా అంటాం. ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని తినలేం మనం. అడవుల్లో రకరకాల కొన్ని ఫ్రూట్స్ చాలా డేంజరస్ ఉంటాయి, వెనమస్ కూడా ఉంటాయి. వెనమస్ అంటే విషపూరితమైన కూడా ఉంటాయి. అవి తింటే మనము చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటాయి. అలాగే కొన్ని మత్తు కలిగించేవి కూడా ఉంటాయి. ఓకే, అవి కూడా డేంజరస్ అన్నట్టు. సో అయితే సూటబుల్, ఈటబుల్ ఫ్రూట్స్ అనే వాటిని ఎడిబుల్ ఫ్రూట్స్ అనేది అంటాం. ఎడిబుల్ ఫ్రూట్స్ అనేది అంటాం అన్నట్టు. దెన్ రీడబుల్ అంటే చదవడానికి అనుకూలమైనటువంటి. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్, ఈజ్ ఇట్ రీడబుల్? ఇట్ ఈస్ నాట్ రీడబుల్. అది మనకు అర్థమే కాదు. ఈవెన్ నువ్వు ఎంత చదువుకున్నా సరే అర్థం కాదన్నట్టు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అలా ఉంటుంది అన్నట్టు. సో క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ రెడ్. సో రీడబుల్ అంటే చదవడానికి అనుకూలమైనటువంటి. రివర్సబుల్ అంటే రివర్స్ చేయగలిగినటువంటిది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రివర్సబుల్ గేర్ అంటాం, రివర్స్ గేర్ అంటాం. కొన్ని వెహికల్స్ వెనక్కి తిప్పుకోగలం, కానీ కొన్ని వెహికల్స్కు రివర్స్ గేర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకున్నాను, బైక్ ఎప్పుడు ముందరికే పోతుంది, వెనక్కి పోదు. వెనక్కి పోవాలంటే మనం వెనక్కి దొబ్బుకుంటూ పోవాలి. అదే కార్ అయితే ముందుకు పోతుంది, వెనక్కి పోతుంది అన్నట్టు. అలాగే కొన్ని చూర్చినది ఎవరో. ఓకే, క్యాపబుల్ ఆఫ్ రివర్స్, దాన్ని రివర్స్ చేసుకోవడానికి అనుకూలమైనది. ఒకటి సో రివర్సబుల్. దెన్ సో ఇట్ ద బేస్ వర్డ్ ఇన్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఏబిఎల్ఈ ఈజ్ జనరలీ ఈజీలీ ఐడెంటిఫైబుల్. సో ఏబిఎల్ఈతో ఎండ్ అయ్యేటువంటి పదాలను మనం చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. ఓకే, సచ్ యాస్ ద వర్డ్ అడాప్ట్, అడాప్టబుల్, బేర్, bearable. Although there may be exceptions, if the base word ends with e, ఈ బేస్ వర్డ్స్ అనేది ఇదే. ఒక్క నిమిషం ఉండండి బాబు. హలో.
Okay, Babu, sorry for disturbance. There was a call, okay, some urgent call. I had to attend that one. Okay, now we'll see. అయితే ఇవన్నీ కొన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం అన్నట్టు. అడాప్టబుల్, బేరబుల్, ఆల్దో దేర్ మే బి ఎక్సెప్షన్స్. కొన్ని మనం గుర్తుపట్టలేనటువంటివి ప్రాబ్లం అయ్యేటువంటి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే ముఖ్యంగా ద బేస్ వర్డ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేస్ వర్డ్ ఏమంటే ఎంజాయ్, ఎంజాయబుల్. ఎంజాయ్ అనేది బేస్ వర్డ్ అన్నట్టు. ఓకే, ఎండ్స్ విత్ అన్ ఈ. ఒక ఈతో ఎండ్ అయినప్పుడు ఇట్ ఈస్ యూజువల్లీ డ్రాప్డ్ బిఫోర్ యాడింగ్ ద సఫిక్స్. ఒకవేళ ఈతో ఎండ్ అయింది అనుకోండి, ఆ ఈ తీసేస్తాం, తీసేసి ఏబిఎల్ఈ చేరుస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాస్ ఇన్ ద వర్డ్స్ డిబేటబుల్, డిబేట్, డిబిఏటిఈ వచ్చింది. మనం ఏబిఎల్ఈ యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాం అంటే ఈని తీసేసి ఏబిఎల్ఈ యాడ్ చేస్తాం. అదేవిధంగా అడోర్, అడోరబుల్, ఏబిఎల్ఈ, ఈని తీసేసి ఏబిఎల్ఈ చేస్తాం. సో ఇది కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం. ద బేస్ వర్డ్ ఇన్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐబిఎల్ఈ మే నాట్ బి ఈజీలీ ఐడెంటిఫై. అయితే ఈ ఐబిఎల్ఈతో ఎండ్ అయ్యేటువంటి పదాలని గుర్తుపట్టడం కొద్దిగా కష్టమవుతుంది, మనకు కొద్దిగా కష్టమవుతుంది. వాటిని మనం గుర్తుపట్టడానికి ప్రయత్నము చేయాలన్నట్టు. ఓకే, యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ వర్డ్స్ సచ్ యాజ్ హారిబుల్. చూడండి, హారిబుల్, హారర్, హారిబుల్, ఇది పూర్తిగా డిఫరెంట్ వర్డ్ అన్నట్టు. హారర్, హారిబుల్. ఓకే, ఐబిఎల్ఈ వచ్చింది అన్నట్టు. ఫీజబుల్, ఫీజబుల్, చూడండి ఫీజబుల్లో ఫీజబుల్, ఐబిఎల్ఈ వచ్చింది. హవెవర్ దేర్ ఆర్ మెనీ ఎక్సెప్షన్స్ టు దిస్ ప్రిన్సిపల్ సచ్ యాజ్ యాక్సెసిబుల్, ఫ్రమ్ యాక్సెస్. ఇలా విడదీయగలిగి, హారిబుల్లో విడదీయడం కష్టం. హారీ ప్లస్ ఏబుల్ కాదన్నట్టు. హారర్ ప్లస్ ఏబిఎల్ఈ హారిబుల్ అవుతుంది. అదేవిధంగా ఫీజబుల్, ఓకే, ఫీజబిలిటీ, ఫీజబుల్. యాక్సెస్, యాక్సెస్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఐబిఎల్ఈ వచ్చింది అన్నట్టు. దెన్ ఫ్లెక్స్, ఫ్లెక్స్ నుంచి ఫ్లెక్సిబుల్, ఐబిఎల్ఈ వచ్చింది. ఇవి కొద్దిగా మనకు ఐబిఎల్ఈ వచ్చే పదాలే కొద్దిగా ప్రాబ్లం అయితే కానీ, బట్ ఏబిఎల్ఈ వచ్చే పదాలు మనకు పెద్ద ప్రాబ్లం అనేటివి కావు. కాబట్టి మనం వీటిని గుర్తించడానికి ఈజీగా ఉండడానికి అవకాశం ఉంది. నౌ లెట్ us see, ఈడ కొన్ని ఎక్సర్సైజ్ ఇచ్చారు, ఇది మనం చూద్దాం. ఒక్క నిమిషం. యా, ఎస్, ఫస్ట్ వన్ చేద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజింగ్ ద సఫిక్సెస్ ఏబిఎల్ఈ ఆర్ ఐబిఎల్ఈ. మీరు నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, రాసుకోండి. ఓకే, ఈ వర్డ్స్ స్పెల్లింగ్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆర్ యు రైటింగ్? అందరూ పెన్ను పేపరు, ఎప్పుడు క్లాస్కి వచ్చేవాడు పెన్ను పేపర్ పెట్టుకుంటారా ముందరా, ఊరికే వింటూ ఉంటారా? మీరు పెన్ను పేపర్ తీసుకున్నారంటే నేను కంటిన్యూ చేస్తాను. తీసుకున్నాం సార్. ఓకే, సో ఫస్ట్ వన్ పర్మిసిబుల్. అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్లోనే మనకు తెలిసిపోతుంది. మీరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశారంటే స్పెల్లింగ్ బికమ్స్ వెరీ ఈజీ. నాట్ పర్మిసబుల్, పర్మిసిబుల్, పర్మిసిబుల్ అన్న ఉండాలి. సో ఐబిఎల్ఈ వస్తుంది ఇక్కడ, పర్మిసిబుల్. నెక్స్ట్ బేర్, బేరబుల్. చూడండి, బేరబుల్. ఓకే, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటే ఏబిఎల్ఈ, బేరబుల్. నెక్స్ట్ వన్ బ్రేక్, బ్రేకబుల్, ఏబిఎల్ఈ, బ్రేకబుల్. నెక్స్ట్ వన్ ఆడ్, ఆడిబుల్. ఇక్కడ ఆడిబుల్, ఐబిఎల్ఈ, ఆడ్, ఆడిబుల్, ఐబిఎల్ఈ. దెన్ కొలాప్స్, కొలాప్సబుల్, ఇక్కడ కూడా ఐబిఎల్ఈ వస్తుంది, ఐబిఎల్ఈ. రాసుకుంటున్నారా? ఐబిఎల్ఈ, కొలాప్సబుల్. మళ్ళీ చెప్తాను చూడండి, పర్మిసిబుల్, ఐబిఎల్ఈ, పర్మిసిబుల్, ఐబిఎల్ఈ. పర్మిసిబుల్, ఐబిఎల్ఈ. బేరబుల్, ఏబిఎల్ఈ, బేరబుల్, ఏబిఎల్ఈ. బ్రేకబుల్, ఇది కూడా ఏబిఎల్ఈనే, బ్రేకబుల్, ఏబిఎల్ఈ, బ్రేకబుల్, ఏబిఎల్ఈ. బట్ ఇక్కడ చూడండి ఆడిబుల్, ఐబిఎల్ఈ వస్తుంది, ఆడిబుల్, ఐబిఎల్ఈ. దెన్ కొలాప్సబుల్, ఇది ఐబిఎల్ఈ వస్తుంది, కొలాప్సబుల్. ఓకే, మనం ప్రొనౌన్సియేషన్ కొలాప్సిబుల్ అన్నాం, కొలాప్సబుల్ అని అంటాం, బట్ ఐబిఎల్ఈ వస్తుంది, కొలాప్సబుల్. నెక్స్ట్ మూవబుల్,
ఏబిఎల్ఈ. మూవ్, మూవబుల్. చూడండి మూవ్ ఎంఓవిఈ ఉంది, ఈ తీసేసి ఏబిఎల్ఈ పెడతాం. మూవబుల్. ఇల్లీగబుల్, సారీ నాట్ ఇల్లీగబుల్, ఇల్లెజిబుల్. ఇల్లెజిబుల్ ఇది ఇల్లీగల్ కాదు, ఇల్లీగల్ అనేది వేరే పదం అది. ఇది ఎలిజిబుల్. ఐబిఎల్ఈ. ఇల్లెజిబుల్ అంటే సరిగా కనపడదు, సరిగా అర్థం కాదు. హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఇల్లెజిబుల్ అంటాం, అంటే ఇట్స్ నాట్ క్లియర్. ఇప్పుడు డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఇల్లెజిబుల్ అంటాం. ఇల్లెజిబుల్. జిఐబిఎల్ఈ. ఐబిఎల్ఈ ఇల్లెజిబుల్. దెన్ అడ్వైజబుల్. అడ్వైజబుల్ ఏబిఎల్ఈ. రాసుకుంటున్నారా అందరూ? అడ్వైజబుల్ ఏబిఎల్ఈ. దెన్ యాక్సెప్టబుల్ ఏబిఎల్ఈ. యాక్సెప్టబుల్ ఏబిఎల్ఈ. దెన్ రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్ ఐబిఎల్ఈ. రెస్పాన్సిబుల్ ఐబిఎల్ఈ. ఐబిఎల్ఈ రెస్పాన్సిబుల్. దెన్ ఇన్ఫ్లాటబుల్. ఇన్ఫ్లాటబుల్ ఏబిఎల్ఈ. ఇన్ఫ్లాటబుల్ ఏబిఎల్ఈ. దెన్ ఎలిజిబుల్ ఐబిఎల్ఈ. ఎలిజిబుల్ ఐబిఎల్ఈ. ఎలిజిబుల్. దెన్ ఇంక్రెడిబుల్ ఐబిఎల్ఈ. ఇంక్రెడిబుల్ ఐబిఎల్ఈ. ఇంక్రెడిబుల్ ఐబిఎల్ఈ. నెక్స్ట్ నావిగబుల్. నావిగబుల్ ఏబిఎల్ఈ. నావిగబుల్. నెక్స్ట్ వన్ రివర్సబుల్ ఐబిఎల్ఈ. రివర్సబుల్ ఐబిఎల్ఈ. నెక్స్ట్ ప్రిఫరబుల్ ఏబిఎల్ఈ. ప్రిఫరబుల్ ఏబిఎల్ఈ. దెన్ జస్టిఫైయబుల్ ఏబిఎల్ఈ. జస్టిఫైయబుల్. దెన్ ఇన్విన్సిబుల్ ఐబిఎల్ఈ. ఇన్విన్సిబుల్ ఐబిఎల్ఈ. ఇన్విన్సిబుల్. దెన్ క్యాపబుల్ ఏబిఎల్ఈ. క్యాపబుల్ ఏబిఎల్ఈ. నెగ్లిజిబుల్ ఐబిఎల్ఈ. రాసుకున్నారా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? నెగ్లిజిబుల్ ఐబిఎల్ఈ. రాసుకున్నాం సార్. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ ఒక్కసారి చెప్పేస్తాను నేను. పర్మిసిబుల్ ఐబిఎల్ఈ. బేరబుల్ ఏబిఎల్ఈ. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా రాసుకున్నారా లేదా. బ్రేకబుల్ ఏబిఎల్ఈ. ఆడిబుల్ ఐబిఎల్ఈ. కొలాప్సబుల్ ఐబిఎల్ఈ. మూవబుల్ ఏబిఎల్ఈ. ఇల్లెజిబుల్. ఇల్లెజిబుల్ చూడండి, ప్రొనౌన్సియేషన్ కూడా మీరు నేర్చుకోవాలి. ఇల్లెజిబుల్ ఐబిఎల్ఈ. అడ్వైజబుల్ ఏబిఎల్ఈ. యాక్సెప్టబుల్ ఏబిఎల్ఈ. రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్ ఐబిఎల్ఈ. ఇన్ఫ్లేటబుల్ ఏబిఎల్ఈ. ఎలిజిబుల్ ఐబిఎల్ఈ. ఇంక్రెడిబుల్ ఐబిఎల్ఈ. నావిగబుల్ ఏబిఎల్ఈ. దెన్ రివర్సబుల్ ఐబిఎల్ఈ. ప్రిఫరబుల్ ఏబిఎల్ఈ. జస్టిఫైయబుల్ ఏబిఎల్ఈ. ఇన్విన్సిబుల్ ఐబిఎల్ఈ. క్యాపబుల్ ఏబిఎల్ఈ. నెగ్లిజిబుల్ ఐబిఎల్ఈ. ఓకే. సో విత్ దిస్ వన్ సెకండ్ చాప్టర్ స్పెల్లింగ్ కూడా అయిపోయింది. నా విల్ గో టు ద థర్డ్ చాప్టర్ స్పెల్లింగ్. ఇది కూడా చాలా చిన్నగా ఉంది. ఇక్కడ ఏమరా అంటే ఏఎల్, ఏఎన్సిఈ, ఈఎన్సిఈ, ఐసి, ఐటివై, ఐవిఈ చాలా ఉన్నాయి. ఇవి చూద్దాం. కూడా చాలా ఉన్నాయి. వీటికన్నిటికీ కరెక్ట్ రూల్స్ అంటూ ఏం లేవు. ఓకే, స్పెల్లింగ్ అది ఒక్కటే మేము ఫస్ట్ చాప్టర్లో ఉంది కదా, ఐఈ బిఫోర్ ఐఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి,
ఆర్ వెన్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ. అదొక్క రూల్ తప్ప స్పెల్లింగ్స్కి ఖచ్చితమైన రూల్స్ అంటూ ఇంగ్లీష్లో ఏమీ లేవు. ఓకే, సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ లెర్న్. ఈ స్పెల్లింగ్స్ అన్ని మనం నేర్చుకోవాల్సిందే, వేరే దారి అనేది లేదు. సో ఏఎల్, ఏఎన్సిఈ, ఈఎన్సిఈ, ఐసి, ఐటీవై అండ్ ఐబిఈ. ద ఫాలోయింగ్ సఫిక్సెస్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ న్యూ వర్డ్స్. ఇవన్నీ కూడా కొత్త పదాలు, అంటే ఆల్రెడీ బేస్ వర్డ్స్ ఉంటాయి. ఇంతకుముందు బేస్ వర్డ్స్ అని చెప్పుకున్న రూట్ వర్డ్స్ అని కూడా అంటాం. ఆ రూట్ వర్డ్స్కి ఇవి కలపడం ద్వారా అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారిపోవడము, లేకపోతే దాని మీనింగ్స్ మారిపోవడము జరుగుతూ ఉంటాయి అని అంటాం. నౌ లెట్ us see ఏఎల్ చూద్దాం. ఏఎల్ సఫిక్స్ మీనింగ్, దీని అర్థం అంటే ఏఎల్ యొక్క అర్థం అంటే ఏఎల్ సఫిక్స్ యొక్క అర్థం ఏమరా అంటే ఆఫ్ అంటే సంబంధించిన, బిలాంగింగ్ టు, పర్టైనింగ్ టు అంటే సంబంధించిన అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకౌస్టిక్, అకౌస్టికల్, యాన్సిస్ట్రల్, యాన్సిస్ట్రీ, యాన్సిస్ట్రల్, మెడిసిన్, మెడికల్. చూడండి, అంటే మెడిసిన్కి సంబంధించిన, యాన్సిస్ట్రీకి సంబంధించిన, అకౌస్టిక్ సంబంధించిన అన్న చోట సంబంధించినప్పుడు ఏఎల్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఏఎన్సి, ఇది క్వాలిటీకి సంబంధించి, క్వాలిటీ, యాక్షన్, స్టేట్ ఆర్ ప్రాసెస్ అన్నట్టు. అపియరెన్స్, అపియర్, అపియరెన్స్. ఓకే, ఇది జనరల్గా నౌన్ అయిపోతారంటే ఏఎన్సి కలిపినప్పుడు వర్బ్ వచ్చి నౌన్గా మారుతుంది. అష్యూరెన్స్, అష్యూర్ వర్బ్, అష్యూరెన్స్ నౌన్. పర్ఫామ్ వర్బ్, పర్ఫార్మెన్స్ నౌన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈఎన్సి, ఇది కూడా క్వాలిటీ, యాక్షన్, స్టేట్ ఆర్ సేమ్. ఏఎన్సి, ఈఎన్సి రెండు ఒకటే. కాకపోతే కొన్ని చోట్ల కొన్ని పదాలకి ఏఎన్సి యాడ్ చేస్తాం, కొన్ని పదాలకి ఈఎన్సి యాడ్ చేస్తాం. చూడండి, ఇండిపెండెంట్, ఇండిపెండెన్స్. ఓకే, ఇండిపెండెంట్ డెసిషన్స్ అంటాం. ఓకే, ఇండిపెండెన్స్ ఇది కూడా నౌన్గా, అడ్జెక్టివ్ నౌన్గా మారింది అంటాం. ఇన్నోసెంట్ అడ్జెక్టివ్, ఇన్నోసెన్స్ నౌన్ అయింది. డిఫరెంట్, డిఫరెన్స్. నెక్స్ట్ ఐసి, హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ ఆర్ లైక్ అంటే దానిలాగా అని అర్థం వస్తుంది. యాంటీబయోటిక్, యాంటీబయోటిక్, లాగర్థమిక్, స్టైలిస్టిక్, ఇట్లా కొన్ని పదాలు. నెక్స్ట్ ఐటీవై, ఐటీ అన్నప్పుడు క్వాలిటీ, స్టేట్, ఎబిలిటీ, మెచ్యూరిటీ, టాక్సిసిటీ. నెక్స్ట్ ఐవిఈ, ఇది టెండింగ్ టు, పర్ఫార్మింగ్ అంటే సంబంధించి, ఇది కూడా సంబంధించిన అని అర్థం వస్తుంది. అడిక్టివ్, డిఫెక్టివ్, సపోర్టివ్, ఇటువంటి పదాలకు వస్తాయన్నట్టు. నౌ ఇక్కడ మనకు కొన్ని ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఓకే, 20 ఇచ్చారు. ఇవి కూడా మీరు నీట్గా రాసుకోవాలి. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజింగ్ ద సఫిక్సెస్ ఏఎల్, ఏఎన్సిఈ, ఈఎన్సిఈ, ఐసి, ఐటీవై ఆర్ ఐవిఈ. దీంట్లో ఏది వస్తుంది అనేది మనము చూసుకోవాలి. ఫస్ట్ వన్ చూద్దాం. ఐకాన్ ఏమొస్తుంది? ఐకానల్ అయితే రాదు, ఐకానెన్స్ అయితే రాదు, ఐకానెన్స్ రాదు, ఐకానిక్ వస్తుంది. ఐకానిక్, ఐసి, ఐకానిక్, ఐసిఓఎన్ఐసి, ఐసి వస్తుంది ఇక్కడ, ఐకానిక్. నెక్స్ట్ వన్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ స్పెల్లింగ్ ఏంటి? ఏఎన్సిఈనా, ఈఎన్సిఈనా? ఈఎన్సి. ఎస్, ఈఎన్సి. కాన్ఫిడెన్స్కి ఏమొస్తుంది? ఈఎన్సి. నెక్స్ట్ డామినెన్స్. మరి ఇక్కడ ఏఎన్సిఈనా, ఈఎన్సిఈనా? ఎస్, వెరీ గుడ్. డామినెన్స్కి ఏమో ఏఎన్సి వస్తుంది, కాన్ఫిడెన్స్కి ఏమో ఈఎన్సి వస్తుంది. ఓకే, రెండు ఒకటే అన్నట్టు. ఓకే, దాని అర్థం అంటే ఏఎన్సి, ఈఎన్సి రెండు ఉపయోగించడం వల్ల ఆ పదాలు మారే పద్ధతి మొత్తం గ్రామాటికల్గా ఒకటే వస్తుంది. కానీ కొన్నిటికి మాత్రం ఏఎన్సి వస్తుంది, కొన్నిటికి ఈఎన్సి వస్తుంది. నెక్స్ట్ అవాయిడ్, అవాయిడ్కి ఏమొస్తుంది? అవాయిడెన్స్ ఏమొస్తుంది? అవాయిడెన్స్. ఓకే, దీనికి ఏం వాడతాం? ఏఎన్సినా, ఈఎన్సినా? అవాయిడెన్స్. ఎస్, ఎస్, ఏఎన్సి, అవాయిడెన్స్. దెన్ పొయిట్, పొయిట్కి ఏమొస్తుంది? పోయటిక్. వెరీ గుడ్. పొయిట్కి పొయిటిక్ వస్తుంది, పొయిటిక్, పిఓఈటిఐసి, పిఓఈటిఐసి, పొయిటిక్. దెన్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఏమొస్తుంది? ప్రొడక్టివ్ ఏమొస్తుంది? ప్రొడక్టివ్ అంటే ఐవిఈ, ఐవిఈ వస్తుంది, ప్రొడక్టివ్. దెన్ దీనికి ఏమొస్తుంది? కెపాసిటీ ఏమొస్తుంది? కెపాసిటీ, సిఐటివై, సిఐటివై. దెన్ యాక్సెప్టెన్స్ ఏమొస్తుంది దీనికి? యాక్సెప్టెన్స్, ఏఎన్సి, ఏఎన్సి. దెన్ క్లాసిక్, ఎస్, ఐసి, క్లాసిక్, ఐసి. దెన్ ఇన్సర్జెన్స్, ఈఎన్సి, వెరీ గుడ్, ఈఎన్సి. నెక్స్ట్ వన్
క్యూరియాసిటీ ITY. ITY. వెరీ గుడ్. దెన్ రియాక్ట్ ఏమొస్తుంది? Reactive. రియాక్టివ్. ఓకే, రియాక్టివ్ IV. వస్తుంది. ఓకే, దెన్ పేరెంట్ Parental. పేరెంటల్ AL. ఏఎల్ పేరెంటల్ ఏఎల్. దెన్ ఫ్యూటైల్, దీనికి ఏమొస్తుంది? ఫ్యూటిలిటీ ITY FUTILITY ఫ్యూటిలిటీ. దెన్ రిథమ్ రిథమిక్ IC వస్తుంది. దెన్ KINET Kinetic. కైనటిక్ ఎనర్జీ అని వస్తుంది కదా మీకు ఫిజిక్స్ లో, కైనటిక్ ఎనర్జీ. నెక్స్ట్ నేషన్ National. నేషనల్ ఏఎల్ వస్తుంది. నెక్స్ట్ విండిక్ట్ విండిక్టివ్ IVE. దెన్ ఒపేసిటీ ఒపేక్ అన్నప్పుడు ఒపేక్ అంటాము, కానీ ITY వెళ్ళినప్పుడు ఒపేసిటీ అవుతుంది, ఒపేకిటీ కాదు, ఒపేసిటీ CITY. దెన్ లాస్ట్ వన్ అంబులెన్స్ స్పెల్లింగ్ ఏంటి? ANC అంబులెన్స్. సో దీంతో మనము థర్డ్ది కూడా అయిపోజేసాము. లాస్ట్ వన్ లెటర్ సి. నేను ఈ రోజు అయిపోతుంది ఇది స్పెల్లింగ్, చాలా చిన్నది కదా చాప్టర్ ఇది. ఏమీ లేదు దీంట్లో. ఓకే, మనం ఓన్లీ ఫిలప్ చేయాలా. టెక్స్ట్ బుక్ ఉందా మీ దగ్గర? ఇవన్నీ రాసుకోవడానికి ఉందా? వెరీ గుడ్. అందుకనే టకటక చెప్తున్నారు. పాత టెక్స్ట్ బుక్ ఏమో కొత్తదా? వెరీ గుడ్. అయితే రాసుకోండి కొత్తది అయితే. ఓకే, రాసుకుంటున్నారా? రాస్తున్నాం. వెరీ గుడ్. డిరైవ్డ్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇంతకుముందే అయిపోయాయి కదా మీకు. నౌన్ ని వర్బ్ గా మార్చచ్చు, అడ్జెక్టివ్ గా మార్చచ్చు, అడ్వర్బ్ గా మార్చచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ సఫిక్సెస్ యాడ్ చేయడం ద్వారా మనము వీటిని ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇంకో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి మార్చచ్చు అన్నట్టు. ఏ వర్డ్ మే ఎగ్జిస్ట్ ఇన్ సెవరల్ ఫార్మ్స్: నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, ద నౌన్ కేర్ఫుల్నెస్ హ్యాస్ అడ్జెక్టివ్ కేర్ఫుల్నెస్ అనేది నౌన్ అయితే, కేర్ఫుల్ అనేది అడ్జెక్టివ్, అండ్ అడ్వర్బ్ కేర్ఫుల్లీ as is derived from. It is important to note the spellings of these various forms. మరి ఈ స్పెల్లింగ్స్ అన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా, ఈ ముఖ్యంగా ఈ సఫిక్సెస్ కలిగినప్పుడు ఈ స్పెల్లింగ్స్ ఏ విధంగా మారుతున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇక్కడ కొన్ని ఒక్కొక్క రోలో ఒకటొకటి ఇచ్చాడు. ఒక దాంట్లో నౌన్ ఇచ్చాడు, ఒక దాంట్లో వర్బ్ ఇచ్చాడు, ఇంకో దాంట్లో అడ్జెక్టివ్ ఇచ్చాడు, ఇంకో దాంట్లో అడ్వర్బ్ ఇచ్చాడు. మిగతా ఫార్మ్స్ మనం నింపాలి. సో నౌన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? అట్రాక్షన్ అని ఇచ్చాడు. సో వర్బ్ ఏమవుతుంది? వర్బ్ అంటే పని కదా. అట్రాక్ట్ రాసుకోండి. ATTRACT అట్రాక్ట్. అడ్జెక్టివ్ వెరీ గుడ్, అట్రాక్టివ్. ATTRACTIVE. అడ్వర్బ్ జనరల్ గా LY తో ఎండ్ అవుతూ ఉంటుంది. జనరల్ గా అట్రాక్టివ్లీ. ఓకే, అట్రాక్టివ్ కి LY చేరిస్తే సరే, అడ్జెక్టివ్ కి LY చేరిస్తే అడ్వర్బ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోలో రెడ్యూస్ వర్బ్ ఇచ్చాడు, రెడ్యూస్ ఇచ్చాడు. సో ఫస్ట్ దీనికి నౌన్ ఏదో చూద్దాం. నౌన్ ఏమైతుంది? వెరీ గుడ్, రిడక్షన్. REDUCTION రిడక్షన్. అడ్జెక్టివ్ రెడ్యూసబుల్. వెరీ గుడ్, REDUCIBLE రెడ్యూసబుల్. నెక్స్ట్ అడ్వర్బ్ రెడ్యూసబుల్లీ. IBLY. ఓకే, నాట్ ABLY, IBLY వస్తుంది ఇక్కడ. REDUCIBLY కరెక్ట్ గా రాసుకోండి స్పెల్లింగ్స్. REDUCIBLY రెడ్యూసబుల్లీ. నెక్స్ట్ వన్ వర్షిప్ఫుల్. అడ్జెక్టివ్ ఇచ్చాడు, వర్షిప్ఫుల్. సో ఫస్ట్ నౌన్ చూద్దాం. నౌన్ ఏమవుతుంది? వర్షిప్. వర్బ్ ఏమవుతుంది? రెండు వర్షిప్పే, నౌన్ వర్షిప్పే, వర్బ్ కూడా వర్షిప్పే. ఓకే, నెక్స్ట్ అడ్వర్బ్ ఏమవుతుంది?
వర్షిప్ ఫుల్లీ Worship fully ఓకే వర్షిప్ ఫుల్లీ FULLY వర్షిప్ ఫుల్లీ LY కలిపితే అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ అడ్వర్బ్ ఇచ్చాడు సెక్యూర్లీ. సో దీనికి నౌన్ ఏమవుతుంది చెప్పండి? సెక్యూరిటీ. వర్బ్ సెక్యూర్ SECURE సెక్యూర్. నెక్స్ట్ అడ్జెక్టివ్ సెక్యూరబుల్ SECURABLE. చూడండి లాస్ట్ లో ఈ ఉన్నప్పుడు ఈ తీసేసి ABLE యాడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా మనం. సెక్యూర్ వచ్చి SECURE సెక్యూర్ వర్బ్, దానికి ఈ తీసేసి ABLE కలిపినాం SECURABLE సెక్యూరబుల్. నెక్స్ట్ వన్ మళ్ళీ నౌన్ ఇచ్చాడు మనకు పవర్ అంటే ఎనర్జీ అని అర్థం, పవర్ అంటే శక్తి అని అర్థం. ఓకే దీనికి వర్బ్ ఏముంటది? నాట్ పవర్, ఎంపవర్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా, ఎంపవర్ పవర్ కలిగించడం, ఎనర్జీ కలిగించడం, ఎంపవర్ బలాన్ని చేకూర్చడం, ఎంపవర్మెంట్ అనేది నౌన్ అవుతుంది. ఓకే బట్ ఇక్కడ మనకు పవర్కు కావాలి కాబట్టి పవర్కి ఎంపవర్. ఓకే నేను అడ్జెక్టివ్ ఏమవుతుంది? పవర్ఫుల్. నెక్స్ట్ అడ్వర్బ్ ఏమవుతుంది? పవర్ఫుల్లీ. నెక్స్ట్ కలెక్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? కలెక్ట్ వర్బ్ ఇచ్చాడు. సో నౌన్ ఏమైతుంది? కలెక్షన్. అడ్జెక్టివ్ కలెక్టివ్ డెసిషన్ అంటాం, కలెక్టివ్ వర్క్ అంటాం. నెక్స్ట్ కలెక్టివ్లీ అడ్వర్బ్ ఏమవుతుంది? కలెక్టివ్లీ. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ యాక్టివ్ అడ్జెక్టివ్ ఇచ్చాడు, దీనికి నౌన్ ఏమవుతుంది? నాట్ యాక్టివిటీ, ఎందుకంటే ఇక్కడ యాక్షన్ కాదు. ఓకే యాక్షన్ అనేది కూడా నౌనే, కానీ ఇక్కడ యాక్టివిటీ అన్నాడు కాబట్టి మనం యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు. ఏం చెప్పొచ్చు? యాక్టివిటీ. యాక్షన్ కూడా పెట్టుకోవచ్చు, యాక్చువల్గా యాక్షన్ కూడా నౌనే యాక్షన్, బట్ దాని మీనింగ్ కొద్దిగా మారిపోతుంది. సో యాక్టివిటీ. దెన్ వర్బ్ యాక్టివేట్. దెన్ లాస్ట్ వన్ అడ్వర్బ్ వచ్చి యాక్టివ్లీ. ఏమొస్తుంది? యాక్టివ్లీ, TIVELY యాక్టివ్లీ. నెక్స్ట్ వన్ గ్లోరియస్లీ ఉంది. సో దీనికి ఏమవుతుంది? నౌను గ్లోరీ. అట్లా వర్బ్ గ్లోరిఫై. GLORIFI గ్లోరిఫై. దెన్ అడ్జెక్టివ్ వచ్చి గ్లోరియస్. GLORIOUS గ్లోరియస్లీ. glorify, gloriously. So with this one we have completed entire spelling. ఇంకా less than 1 minute క్లోజ్ అయిపోతుంది, ఇంకా టైం లేదు. నెక్స్ట్ మనం ఈ స్పెల్లింగ్ తర్వాత ఏముందిరా అంటే పంక్చువేషన్ ఉంది. ఇది పంక్చువేషన్ ఇట్ టేక్ సమ్ టైం, కనీసం 2-3 క్లాసులు పడుతుంది, కొద్దిగా పెద్దగా ఉంటాయి ఇవి, జాగ్రత్తగా మనము చేసుకోవాల్సి వస్తుంది. సో టుమారో విల్ కంటిన్యూ. ఒకవేళ నేను మీకు జూమ్ లింక్ పంపకపోతే దాని అర్థం క్లాస్ లేదని, ఎందుకంటే కొద్దిగా అప్పుడప్పుడు ఆఫీస్ వర్క్ నాకు పడుతూ ఉంటుంది, అప్పుడు నేను క్లాస్ చెప్పలేకపోతాను. మీకు నిన్న పంపలేదు. ఓకే సో పంపనప్పుడు మీరు లాగిన్ కాకండి, నేను ప్రతిరోజు కంపల్సరీ క్లాస్ ఉంటే లింక్ పంపిస్తూ ఉంటాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమ్మా సెకండ్ సెమిస్టర్ లో కూడా జువాలజీ సార్ రారా? వస్తారమ్మా, ఇప్పుడు వస్తున్నారు జువాలజీ మనకు రెగ్యులర్ లెక్చరర్